మరి ఈ కమ్యూనికేషన్లో ఒక వ్యక్తి తమ అభిప్రాయాలను తమ అనుభూతులను మరొక వ్యక్తితో పంచుకోవటాన్నే కమ్యూనికేషన్ అంటారు. అంటే చూడండి, ఒక వ్యక్తి తమ అభిప్రాయాలను కానీ అనుభూతులను కానీ మరి మరొక వ్యక్తితో పంచుకోవటాన్నే మనం ఏమన్నాం, కమ్యూనికేషన్ అన్నాం. మరి కమ్యూనికేషన్లో జనరల్గా మనం ఒక్కసారి చూస్తే వ్యక్తిగత భావ ప్రసార సాధనాలు ఉంటాయి. అంటే వ్యక్తిగత ప్రసార సమాచారం ఉంటుంది, బహుళ ప్రసార సమాచారం ఉంటుంది, ఆధునిక సమాచారం ఉంటుంది. అంటే వ్యక్తిగత సమాచారం కిందికి ఏమొస్తుందంటే మనకు తంతి తపాల వస్తుంది, పోస్టల్ వస్తుంది. వ్యక్తిగత సమాచారం కిందికి వస్తుంది. మరి ఇక్కడ వ్యక్తిగత సమాచారం కిందికి వస్తుంది అని చెప్తున్నాం. మరి మరొకటి వ్యక్తిగత సమాచారం కిందికి ఇక్కడ పోస్టల్ నెట్వర్క్ వస్తుంది, పోస్టల్ నెట్వర్క్ వస్తుంది అని చెప్తున్నాం.